కుంభరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో శని సంచారం. అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతు యొక్క సంచారం. ఇంకా కుంభరాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే 5 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఉన్నారో వారికి శని ఇప్పుడు ఆఖరి 2.5 సంవత్సరాలలోకి రావడం ఈ సంవత్సరం విశేషం. ఇదే కాకుండా కుంభరాశి వారికి బృహస్పతి యొక్క అనుకూలత పంచమ స్థానంలో గురుబలం ఉండడం చేత కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది. అయినప్పటికీ జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతు. కుంభరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి. మాటలని అదుపులో పెట్టుకుని పొదుపుగా మాట్లాడితే శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఏది పడితే అది మాట్లాడకుండా ఉండడం, అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. జన్మరాశిలో రాహు, కళత్రంలో కేతువు చేత వాళ్ళ ప్రభావం చేత పిల్లలకి తల్లిదండ్రులతో ఇబ్బందులు, తల్లిదండ్రులకి పిల్లలతో ఇబ్బందులు, పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు కుటుంబంలో మాత్రం కొంచెం అధికంగా కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం, రాహుకేతువుల ప్రభావం చేత అధికంగా కనపడేటువంటి స్థితి కనపడుతుంది. ఇంకా కుంభరాశి వారికి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కానీ ఉద్యోగంలో ఒత్తిళ్ళు మాత్రం మీకు అధికంగా ఉంటాయి. రాజకీయ ఇబ్బందులు కూడా వేధిస్తాయి. ఈ విషయాల నుంచి బయటపడడానికి మాత్రం మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంకా కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. కుంభరాశి రైతాంగం వంటి వారికి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు కొంత వేధించబోతున్నాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలని, మంత్రాలని చదువుకోవడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాణ సంభూతం త్వం నమామి శనిశ్చరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోవడం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని శనివారం పారాయణం చేసుకోవడం. వెంకటేశ్వర స్వామిని పూజించడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయని తెలియజేస్తున్నాను.